బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సమయంలో మనము ఆరాధన కొరకైన వర్తమానం వింటాం. ప్రభునామన అందరికీ వందనాలు. ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నోవాహు ఓడలో నుంచి 2 పక్షులు బయటికి వెళ్ళిపోయినాయి. ఒకటి కాకి, మరొకటి పావురం. ఆ 2 తిరిగి వస్తాయని పంపించినప్పుడు ఈ నోవాహు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే కాకి రాలేదు. కాకి ఎందుకు రాలేదంటే అప్పుడు జలప్రళయం వచ్చింది. అక్కడ చీమతో పాటు, ఏనుగుతో పాటు, మనిషితో పాటు, పశువుతో పాటు అన్నీ చచ్చిపోయినట్టుగా మనం చూడొచ్చు బైబిల్లో. ఆ చచ్చిపోయిన ఆ నీళ్ళ మీద తేలి ఆడుతున్నప్పుడు ఒక అరంగులో పైకి వెళ్తుంటాయి, నీళ్ళ మీద నుంచి పైకి. ఈ కాకి, మొదటగా పంపబడిన కాకి ఆ కళేబరం మీద పడి పీక్కొని తింటాం మొదలుపెట్టి ఉండొచ్చు. అలా అని రాయబడలేదు, కానీ నా ఉద్దేశం నాది. అలా లోక సంబంధమైన పాపము, లేకపోతే లోక సంబంధమైన చెడు, లోక సంబంధమైన ఆ నాశనకరమైన ఆ వ్యవస్థలో ఆ కాకి ఉండిపోయింది, తిరిగి రాలే. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ ఒక పావురం బయటికి వెళ్ళిపోయింది. దీనికి కూడా అదే వాతావరణం ఊపడ్డది అక్కడ. నేను ఉండలేను, ఈడ ఉండటం నాకు కరెక్ట్ అయినది కాదు, ఇది నా శరీరానికి సంబంధమైనదే కావచ్చు కానీ ఆత్మ సంబంధమైనది కాదు, ఇది నా సొత్తు కాదు, నా సొత్తు ఎక్కడ, ఓడలో ఉంది అని మళ్ళీ అది తిరిగి వచ్చింది. సరే, మన భాగంలోకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సెకండ్ లైన్ మరొకసారి చదువుదాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సహాయం కోసం చిన్న ప్రార్థన లేఖించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రభువనైనా దూర ప్రాంతం నుంచి, ప్రభువనైనా డ్రైవింగ్ నైపుణ్యత లేనప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ తండ్రి, మిడిమిడి జ్ఞానంతో ఉన్నప్పటికీ తండ్రి, జ్ఞానవంతులు మీరు, ఆరోగ్యవంతులు మీరు, నీ సన్నిధిని నా పట్ల ఉంచి క్షేమకరంగా నడిపించి నీ ప్రేమను బట్టి వందనాలు. అదే రీతిగా చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, త్వరగా తోడుకుని రండి. నిలబడిన నేను ప్రభువనైనా బలహీనుణ్ణి, నీ మాటలు ప్రకటించుటకు, నీ పిల్లల ముందు మాట్లాడుటకు, ప్రభువనైనా నీ సమూహంలో ఉండుటకు నాకు అర్హత లేదు ప్రభువా. అయితే నీ కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నన్ను అభిషేకించి నాకు అర్హతనిచ్చి నీ మందిరంలో నీ పిల్లల ముందు ప్రభువనైనా నీ మాటలు మాట్లాడుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అందును బట్టి ఆ ధైర్యంతో, ఆ సన్నిధితో నేను నిలబడుతున్నాను. ఇంకా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మరొకసారి చదవండి 2వ లైను. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సరే, ఈ భాగం ఎట్లుంచేసి 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానును అనుడు ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టి గనుడై దయ పొందిన వాడైను. కానీ అతను
కుష్ఠరోగి. ఇక్కడ ఒక నయమాను ఉన్నాడు. ఆ నయమాను పరాక్రమశాలి, బలవంతుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. శరీరము మంచి బలంగా ఉంటుంది, మంచి ఆరోగ్యవంతుడు. రాజు గెలవాలన్నా, రాజు ఓడిపోవాలన్నా ఇతని చేతుల్లోనే ఉంటుంది. చెప్పాలంటే రాజుకి ఎటువంటి అధికారం ఆ రాజ్యంలో ఉంటుందో, ఎటువంటి మర్యాదలు ఉంటున్నాయో అటువంటివి ఈ సైన్యాధిపతికి కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇతను ఇంత పరాక్రమశాలే, ఇతను బలవంతుడే, కానీ ఇతనికి ఒక రోగం ఉంది. ఏం రోగం అది? కుష్ఠరోగము. ఆ కుష్ఠరోగంతో అతను జనుల దృష్టి నుండి తప్పించుకుంటున్నాడేమో, కానీ కోట్ వేసుకొనో చొక్కా వేసుకొనో ఏమేమో వేసుకొని తప్పించుకోవచ్చు. కానీ అతని రోజులు గడుస్తున్న కొద్దీ అతని ఆయుస్సు తగ్గిపోయే స్థితి కావచ్చు. ఎందుకంటే అది రోగం కాబట్టి అతని ఆయుస్సు తగ్గుతుంది. ఇప్పుడు అతను చనిపోవటానికి అతి సమీపమైన రోజులు కావచ్చు, అది దగ్గరగా ఉండొచ్చు, చనిపోవటానికి సిద్ధంగా ఉండొచ్చు. అంటే పైకి మాత్రం చాలా బలంగా ఊపడి ఉండొచ్చు, కానీ చొక్కా విప్పితే మాత్రం లోపల మొత్తం కురుపులు, గాయాలు, రసితో కూడుకున్నవి, కుక్కలు నాకే పరిస్థితి, ఇటువంటి స్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు అతను ఎన్నో వైద్యుల దగ్గరికి, ఎన్నో చోట్లకి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు కూడా. బైబిల్ ప్రకారం వెళ్ళినా కూడా అతనికి ప్రయోజనం లేకుండా ఉంది. ఎక్కడ అతనికి తగ్గలేదు. అతన్ని తగ్గించేవాడు, ఆ రోగాన్ని తగ్గించేవాడు లేడు. అతను ఒక రాజు దగ్గరికి పోతాడు. ఆ రాజు జుట్టు బీక్కుంటాడు. ఒక వ్యక్తి దగ్గరికి పోతాడు, రాజు ప్రిస్క్రిప్షన్ తీసుకొని, రికమెండేషన్ లెటర్ తీసుకొని పోతాడు. అప్పుడు ఏమైంది? ఆ రాజు ఆ వ్యక్తి జుట్టు బీక్కొని, అయ్యో నన్ను అవమానపరచుటక, నేను వాళ్ళ లిస్టులో ఉన్నానా, నన్ను ఈ పని చేయకపోతే నన్ను చంపేద్దామని ఒక పూనుకున్నారా, నాకు అంతిమ గడియలేనా, అయ్యో ఏమిటి అని అంటే, అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఎలీషా అంటాడు, నువ్వేం కంగారు పడబాకు, నువ్వు అలాగే ఉండు, వాడు నా దగ్గరకు వచ్చే రోజు వస్తుంది. ఈ మాట గుర్తుంచుకోండి, అతను నా దగ్గరకు వచ్చే రోజు వస్తుంది, అప్పుడు చూద్దాంలే. ఎలీషా నయమాను పరిస్థితి తెలుసుకున్నవాడే. ఇది గమనించాలి. ఎలీషా అనేవాడు నయమాను స్థితిని తెలుసుకున్నవాడే. అయ్యో నయమాను పరిస్థితి అలా ఉందా, అతను మరణానికి సమీపంగా ఉన్నాడా, అతను చచ్చిపోయే స్థితిలో ఉన్నాడా, అతని పరిస్థితి ఏం బాగలేదా, అతను లేకపోతే సైన్యం ఓడిపోద్ది, రాజు ఓడిపోతాడు, ఆ దయనీయమైన స్థితి ఏర్పడుతుంది, ప్రజలందరూ బలహీనులైపోతారు. అటువంటి వాడికి ఒక బలహీనపరిచే, మరణానికి సమీపించే ఒక రోగం వచ్చిందా ఇతను చెల్లించలే. ఎవరు? ఎలీషా. చెల్లించిన వాడైతే తీయండ్ర రథాలు, తీయండ్ర కార్లు అని వెళ్ళిపోయేటోడు. చెల్లించకుండా అతనే వస్తాడు. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ, మనం ఆగుదాం, మనం చూద్దాం. ఇప్పుడు అదే రీతిగా నయమాన్ ఏం చేశాడు? అదే రీతిగా వచ్చాడు. చూడండి 9వ వచనం, 5:9. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా. నయమాన్ ఏం చేశాడు? ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? ఇప్పుడు అధికారి అయితే, లేకపోతే హక్కుదారుడైతే లోపలికి రావాలి. ఇది దేవుని మందిరము. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమిన్ అని గేట్ దగ్గర నిలబడి అడిగేది లేదు, లేకపోతే ఒకళ్ళ కోసం ఎదురు చూసేది లేదు. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ చెప్పులు ఇప్పేశాము, లోపలికి వచ్చేసాము. ఎందుకు? ఇది మన ప్రాపర్టీ, ఇది మన దేవుని సొత్తు, దేవుని పిల్లలం మనం, కనుక మనకు అధికారం ఉంది. ఇప్పుడు నయమానుకు లేదు. నయమాను ఎక్కడున్నాడు? ద్వారం ముందు నిలబడ్డాడు, వాకిట్లో నిలబడ్డాడు, ఆరు బయట నిలబడ్డాడు. ఇప్పుడు ఆ నిలబడి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎందుకోసం? సహాయం కోసం. అరవకండ్రా బాబు, నిలబడండి, చక్కగా సార్ వస్తారేమో, వచ్చి ఇక్కడ నన్ను మందలిస్తారేమో, ఎదురు చూద్దాం, ఆగండి, మీరు కాముకుంటండి. తన తోటి సైనికులతో, తోటి బలగంతో చెప్పుకొని ఉండొచ్చు. ఆ రీతిగా నిలబడ్డప్పుడు అక్కడికి ఒక దాసుడు వస్తాడు. ఎవరు? గెహాజీ వస్తాడు. గెహాజీ వచ్చి, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఇది. ఏమిటి? నాకు కుష్ఠరోగము. ఏమైంది? అన్ని చోట్లకు తిరిగాను, ఎక్కడ నయం కాలేదు. మీ సార్ ఏమైనా తగ్గిస్తారేమో, ఎలీషా గారు ఏమైనా తగ్గిస్తారేమో, మా చిన్నది చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఈ విషయం అతనికి చెప్పు, నేను వచ్చానని. అతను వస్తాడేమో, అతను వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే నేను పెద్దవాడిని కదా, నేను సైన్యాధిపతిని కదా అని అనుకొని ఉండొచ్చు. ఈ గెహాజీ వెళ్ళి ఎవరు చెప్పారు?
ఎలీషాకి చెప్పాడు. అప్పుడు ఎలీషా ఎక్కడున్నాడని బైబిల్లో రాయబడలేదు, కానీ ఎలీషాకి నయమానికి చాలా దూరం ఉంది. వాకిట్లోనేమో ఆయన ఉన్నాడు, ఇంట్లోనేమో ఇతనున్నాడు. నేను చెప్పగలుగుతాను అతను ఏ రూమ్లో ఉన్నాడో, ఏ ఏసీ రూమ్లో ఉన్నాడో, ఏ సోఫా మీద ఉన్నాడో, ఏ బెడ్ మీద ఉన్నాడో, ఎటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నాడో. గెహాజీ వచ్చాడు, అయ్యా నయమాన్ అనేవాడు వచ్చాడు. ఏమిటంట? అతనికి కుష్ఠరోగం అంట. అయితే ఏంటి? మీరు తగ్గించాలంట. అతన్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమను. ఇదే మాట్లాడి చెప్పింది. అతన్ని వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునగమను. అవునా? నయమాన్ వచ్చాడా? మన వాకిట్లో నిలబడ్డాడా? మన ఇంటి ముందు నిలబడ్డాడా? అయ్యో, అతను సైన్యాధిపతి కదా, ఆ రాజు గెలవాలంటే నయమాను కృషి ఉండాలి కదా, నయమాను రాజు పొగడ్తలకు అర్హుడు కదా. మరి అటువంటి వాడు మన ఇంటి ముందుకు దీనుడై వచ్చి నిలబడ్డాడు. లోపల ఎందుకు నిలబెట్టి, బయట ఎందుకు నిలబెట్టావు? లోపలికి తీస్తారా? లేదా నేనే వస్తున్నా. కానీ ఇతను హల్చల్ చేయలేదు, అడావిడి చేయలేదు. అవునా, వచ్చాడా? సర్లే, అతను పోయి యోర్దాను నది ఉంది కదా, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను. మానవ స్వభావంతో నేను చెబుతున్నా. ఇప్పుడు అలా ఇతను వచ్చి, ఈ గెహాజీ వచ్చి ఈ నయమానుకి చెప్పినప్పుడు నయమాన్ అంటాడు, ఏమిటి? నేను ఎంత దూరం నుంచి, చాలా దూరం నుంచి నా పనులు వదులుకొని, నా ఉద్యోగం వదులుకొని, నేను ఎంతో ఆరాటంతో, ఎంతో నమ్మకంతో నేను వాకిట్లో ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడి ఉంటే, కనీసం ఆ ఎలీషా అనే వ్యక్తి, ఆ దైవజనుడు నా దగ్గరికి రాకుండా, నా గాయాలని మెత్తన చేయకుండా, నూనె పుయ్యకుండా, ఆయింట్మెంట్ రాయకుండా, ఏమేమో మంత్రాలు లాంటివి చేయకుండా, ఆయన చేయాల్సిందేదో అది ఫిజికల్గా చేయకుండా నన్ను పోయి యోర్దాను నదిలో మునగమంటాడా? పైపెచ్చు అదే మాట నిజమై ఉండొచ్చు, అదే మాట కరెక్ట్ అయి ఉండొచ్చు, అదే అతను వచ్చి చెప్పొచ్చు కదా. దాసుని వచ్చి చెప్పేది ఏమిటి అని అతను కొద్దిగా సనిగినప్పుడు, గునిగినప్పుడు పక్కనున్నవాడు తన అసిస్టెంటు, అయ్యా అతను దైవ సేవకుడు, అతను పెద్దవాడు, అతను గొప్పవాడు, నువ్వు ఒక బంట్రోతు, నువ్వు ఒక నౌకరి, నువ్వు ఒక ఉద్యోగివి. ఇప్పుడు ఆ అధికారి వచ్చి, అయ్యా నువ్వు ఆ చెట్టును కొట్టు, లేకపోతే అతను నా మీదకి తిరుగుబాటుగా ఉన్నాడు, అతన్ని నువ్వు సంహరించు, అతని తలను నరికేయి అంటే నువ్వు చేస్తావు కదా. అతను చెప్పిన మాట నువ్వు చేస్తావు కదా. అతను చెప్పింది ఏదైనా నువ్వు ఇది కూడా అట్టిదే అనుకో. ఇప్పుడు ఆయన చెప్పాడే, ఏది? యోర్దాను నదిలో మునుగని ఆయన అధికారిగా చెప్పాడు అనుకో. ఆ రీతిగానే చెబుదాం. మన రోగం, మన పరిస్థితులన్నీ పక్కన పెట్టు. ఆ పెద్ద ఆయన చెప్పాడు, నేను చేస్తున్నా అన్నట్టుగా వెళ్ళరాదు. అంటే ఆ రీతిగా పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. అతని శరీరం ఎలా ఉందంట? పసిపిల్లవాడి శరీరంలా అతని రోగమంతా నయమైపోయి అతను పైకి తేలాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నయమాను రోగము నయము కావటానికి ఎవరు కారణము? ఎలీషా అని చెప్పకండి, ఎలీషా కాదు, యోర్దాను నది. ఎలీషా కాదు. ఇప్పుడు యాపిల్ పండు ఉంది, యాపిల్ పండులో మల్టీవిటమిన్, మల్టీ మినరల్ ఉన్నాయి. పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది. పారాసెటమాల్ టాబ్లెట్ నువ్వు ఇచ్చిన జ్వరం తగ్గుద్ది, నేను ఇచ్చిన జ్వరం తగ్గుద్ది, పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ ఇచ్చినా జ్వరం తగ్గుద్ది. ఆ పారాసెటమాల్ ఏముంది? జ్వరాన్ని తగ్గించే గుణముంది. ఇచ్చే చేతిని బట్టి కాదు, వేసుకున్న టాబ్లెట్ గుణాన్ని బట్టి. ఇప్పుడు ఇతను చెప్పాడు, దారి చూపెట్టాడు. ఎవరు? ఎలీషా. పోయి యోర్దాను నదిలో మునుగు, యోర్దాను నది మంచిది, యేసుక్రీస్తుని నమ్ముకోరా బాబు, నీ పాపాలన్నీ క్షమించబడతాయని నేను చెబితే నేను తగ్గించినట్ట? వాడి పాపాలను నేను భుజాన్ని వేసుకొని పోయినట్ట? వాడి పాపాల కోసం నేను సిలువలో మరణించినట్ట? కాదు. యేసుక్రీస్తు గురించి చెప్పాను, యేసుక్రీస్తు తగ్గిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి పో నువ్వు, నా దగ్గరికి కాదు. యోర్దాను నదిలోకి పో నువ్వు, అక్కడ మునుగు. అలా మునిగాడు, వాడు పరిశుద్ధుడయ్యాడు. ఇప్పుడు చూడండి, ఈ ఎలీషా పెద్దవాడైనా, లేకపోతే బలవంతుడైనా, లేకపోతే అధికారము కలిగిన వాడైనా వాడి దగ్గరికి పోలేదు. అది మానవ స్వభావం, అది మనిషి యొక్క నైతికం. ఇప్పుడు అతను పోలేదు. అదే ఇటువంటి పాపరోగము, ఇటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం.
చాలు. చూడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది ఎక్కడ? బెతస్దా అనబడే కోనేరు. ఆ కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎప్పటి నుంచి పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి అతను ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎందుకు పడి ఉన్నాడు? అతను ఒక రోగి, అతను ఒక అనారోగ్యవంతుడు కనుక అతను పడి ఉన్నాడు. ఎందుకు పడి ఉన్నాడంటే ఆ కోనేటిలో ఒక దేవదూత వస్తుంది. ఇప్పుడు అక్కడ కోనేటిలో స్వస్థత లేదు, ఇప్పుడు దేవదూతలో స్వస్థత ఉంది. ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది. కదిలించినప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, బాధతో ఉన్నవారు పోయి ఆ నీళ్ళని టచ్ చేస్తే, ఆ నీళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది? వీరి అనారోగ్యము, వీరి రోగము నయమవుతుంది. ఇది అక్కడున్న సిస్టము. ఇప్పుడు ఆ కోనేటి దగ్గర దేవదూత వచ్చి ఆ నీళ్ళని పట్టుకున్నప్పుడు ఈ అనేక మంది పోయి అక్కడ ఆ నీళ్ళని టచ్ చేసినప్పుడు వీరికి ఉన్న రోగం పోతుంది. అయితే ఇక్కడ ఒక 38 సంవత్సరాల నుంచి అక్కడనే కాపుగాస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రము అక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. ఎక్కడికి? కోనేటి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇతని రోగం అంత బలహీనపరిచింది అతన్ని. గోనెపట్ట ఒకటి చూసుకున్నాడు, ఆ గోనెపట్ట మీదనే పడుకున్నాడు. దేవదూత వచ్చిందని సంకేతం అందగానే దేవదూత వెళ్ళింది, పట్టుకుంది, ఆ నీళ్ళని పట్టుకుంది. నేను వెళ్తానని చిన్నగా లేవబోయేసరికి అర్ధగంట అవుతుంది. ఈ అర్ధగంటలో ఫస్ట్ సెకండ్లోనే వచ్చి ఒకడు పోయి ఆ నీటిలో మునుగుతున్నాడు. దాని ప్రభావం మొత్తం అయిపోతుంది. యేసుక్రీస్తు కూడా నాలోంచి కొంత ప్రభావం వెళ్ళింది. దేవదూత వచ్చి ఆ నీళ్ళని ముట్టుకుంటే అదొక ప్రభావం ఉంది. ఒక వ్యక్తి పోయి పట్టుకోగలోనే వాడు బాగుపడ్డాడు. దాని ప్రభావం సీన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి అమ్మమ్మమ్మ అనుకుంటా లేచాడు కోనేటి దగ్గరికి ప్రయత్నం చేయడానికి. ఈలోగా ఆ ప్రభావం అయిపోయేసరికి మళ్ళీ పడుకున్నాడు. ఇలా 38 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. వాడి దగ్గరికి ఎవరు వచ్చారు? ఎలీషా రాలేదు, ఇంకొక మానవుడు రాలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఏమయ్యా బాబు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు? అయ్యా 38 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఏమిటి నీ బాధ ఏమిటి? అయ్యా నాకు పలానా రోగం ఉంది. మరి అక్కడ కోనేరు ఉంది. కోనేరు ఉంది కానీ నేను వెళ్ళటానికి నాకు శక్తి లేదు. పైపెచ్చు నాకు ఎవ్వడూ లేడు. చూడండి మరొకసారి చదవండి. నాకు 7వ వచనం మధ్యలో ఉంటుంది. నాకు ఎవ్వడును లేడు. ఎందుకు? నాకు హెల్ప్ చేయి నిమిత్తము, నాకు సహాయం చేయి నిమిత్తము, నన్ను అక్కడికి మోసుకొని పోవు నిమిత్తము నాకు ఎవ్వరూ లేరయ్యా. నన్ను సహాయపరచడం, నన్ను బాగుపరచు నిమిత్తము ఎవడు నా దగ్గరకు వచ్చి, ఎవడు నా మీద జాలిపడి నన్ను ఆ కోనేటి దగ్గరికి, ఆ నీటిలోనికి తీసుకెళ్ళటానికి ఎవ్వడూ లేడయ్యా. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? ఏమైనా ఉండొచ్చు? బైబిల్ అన్నీ రాయబడి ఉండవు, పర్యాయ పదాలు మనం చెప్పుకోవచ్చు. ఓరీ నిద్రపోతా అన్నొక్క డైలాగే చెప్పుకుంటాడు. ఆ నావికుడు వచ్చి, నావికుడు ఆస్తి నష్టమైంది, గాలి దుమ్ము వస్తుంది, ప్రాణం పోయి అతి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. పడుకున్న యోనాను చూసి ఓరీ నిద్రపోతా అని చెప్పేసి స్కిట్లో డైలాగ్ లాగా వెనక్కి తిరిగిపోయాడు. లేదు, ఆడు ఎన్నో అని ఉంటాడు, ఇంకా అవన్నీ రాయాలి. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు నాకెవడు లేడు అని అన్నప్పుడు ఏమని ఉంటాడు? నేనున్నాను, నేను నీ కోసం వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చావయ్యా? పరలోకం నుంచి వచ్చాను. ఎందుకోసం వచ్చావా? నీ కోసమే వచ్చాను. ఎవరు లేని నిన్ను బాగుపరచు నిమిత్తమే, ఎవరు లేని నీ కోసమే నేను వచ్చాను. నిన్ను నేను ఇప్పుడు బాగుపరుస్తాను. నీ గోనెపెట్ట తీసుకొని పరిగెత్తు. అదే రీతిగా అతను అక్కడి నుంచి బాగుపడిన వాడై పరిగెత్తుతాడు. 38 సంవత్సరాల నుంచి అతన్ని ఆదుకునేవాడు లేడు, 38 సంవత్సరాల నుంచి అతన్ని బాగుపరిచిన వాడు లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి అతన్ని బాగుపరిచాడు. చూడండి చివరిగా రాజులు 20వ అధ్యాయం హిజ్కియా గురించి చూసుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. చదవండి, తీయలేదు ఇంకా. 2వ రాజులు 20వ అధ్యాయం. ఇక్కడ ఒక హిజ్కియా అనేవాడు ఉన్నాడు. ఇతనికి ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. ఇక అతను చచ్చిపోవాల్సిందే, చనిపోవాలి. మరణకరమైన రోగం అంటే చనిపోవాలి. ఇప్పుడు నయమానికి వచ్చింది,
ఆ కుష్ఠరోగి వచ్చింది, నయమాన్ని ఆ యోర్దాన్ నది బాగుపరిచింది. యోర్దాన్ నది పవిత్రతను చేబూని ఈ ఎవడు లేని వాడి దగ్గరికి యేసుక్రీస్తుగా వచ్చి అతని రోగాన్ని కూడా నయం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఒక హిజ్కియాని చూస్తున్నాం. ఈ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఇతని కోసం ఎవరు వచ్చారు? నయమాన్ రాలేదు, యోర్దాన్ నది ఉంచబడింది. ఎవడు లేని వాడి దగ్గరికి, 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడైన వాడి దగ్గరికి ఎవ్వడూ రాలేదు. వాడి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఇతని దగ్గరికి ఎవరు వచ్చారో చూడండి, 7వ వచనం చూడండి. పిమ్మట యెషయా అంజూరు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెషయా అంజూరు పళ్ళ ముద్ద తెప్పించుడని చెప్పగా, ఇప్పుడు గమనించాలి, యెషయా హిజ్కియా పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ఆ పరిస్థితిని చూసి, ఎలీషా అయితే రాలేదు, హిజ్కియా అయితే కొద్దిగా దగ్గరికి వచ్చి ఆ పళ్ళ ముద్ద, ఆ హిజ్కియా రోగాన్ని, ఆ కురుపుల్ని, ఆ పరిస్థితిని, మరణకరమైన రోగం స్థితిని చూసి తన పక్కనున్న వారికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అరే బాబు, మీరు వెళ్ళి అంజూరపు పళ్ళ ముద్ద తీసుకురండి. ఇప్పుడు వీళ్ళు సైకిళ్ళు తీశారు, బండ్లు తీశారు, బుల్లెట్లు తీశారు, స్టార్ట్ చేశారు, వెళ్తున్నారు. ఎక్కడికి? అంజూరు పళ్ళ ముద్ద దగ్గరికి. అంజూరు పళ్ళ ముద్ద ఎక్కడుంటుంది? ఇప్పుడు జామ చెట్టుకి ఏముంటుందంటే జామకాయ ఉంటుంది, మామిడి చెట్టుకి ఏముంటుందంటే మామిడికాయ ఉంటుంది, చింతకాయ ఉంటుంది, చింత చెట్టుకి చింతకాయ ఉంటుంది. అంజూరు పళ్ళ ముద్ద ఏ చెట్టుకు ఉంటుంది? ఏ చెట్టుకి ఉండదు. అంజూరు పండు ఉంటుంది అక్కడ. ఆ పండు దగ్గరికి పోయారు వీళ్ళు. అంజూరు పండు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఆ తండ్రి లాంటి ఆ సంబంధాన్ని, ఆ చెట్టుకున్న ఆ సంబంధాన్ని తెంపారు. ఇప్పుడు ఆ తెంపేటప్పుడు ఆ పండు ఎంత విలవిల్లాడిందో. విలవిల్లాడి, నేను రాను, నేను ఇక్కడ నా తండ్రి సంబంధంతోనే ఉంటాను, నా చెట్టు సంబంధంతోనే ఉంటాను, నా తొడానికి అతుక్కొనే ఉంటాను అంటే హిజ్కియా మరణిస్తాడు. నేను రాను అనే అంజూరపు పండు మొరాయిస్తే, నేను వెళ్ళను అని ఉంటే ఇప్పుడు హిజ్కియా మరణానికి కారణమవుతుంది. అది కాదు. ఇప్పుడు ఆ చెట్టు అంటుంది, ఓ పండు నువ్వు వెళ్ళు, ఓ బిడ్డ నువ్వు వెళ్ళు. ఎందుకోసము? ముద్దగా మార్చబడి అదిగో అతని రోగాన్ని తగ్గించాలి, అతన్ని బ్రతికించాలి. ఇప్పుడు అంజూరు పండ్లు తెంపారు. తెంపి ఏం చేశారు? హిజ్కియాకి ఇచ్చారా? లేదు. యెషయాకి ఇచ్చారా? లేదు. ఎవరికి ఇచ్చారు? రోట్లో వేశారు. గమనించండి, రోట్లో వేశారు. రోట్లో వేసి ఏం చేశారు? ఒక రాయిని తీసుకున్నారు. ఏంటి? రోకలు అంటాం ఇప్పుడు. రోకలు కాదు, అప్పుడు ఇంకొక రాయి, రోకల ఆకారంలో ఉన్న ఇంకొక రాయి. ఇప్పుడు ఆ రోట్లో ఉంచబడిన ఆ పండుని ఏం చేశారు? దంచారు. వినపడుతుంది కదా? దంచారు, కొట్టారు, నలగొట్టారు, చితగొట్టారు, పగులగొట్టారు. అది స్రవించింది, అది పగిలిపోయింది, అది ముద్దయిపోయింది. ఆ ముద్దని మెత్తన చేశారు, పిసికారు. ఇప్పుడు అంజూరు పండు కాదు, ఇంతకుముందు చెట్టుకు నిగనిగలాడుతున్న అందమైన అంజూరు పండు, ఎర్రగా రమ్యంగా ఉండే పండు, ఇప్పుడు అది రోట్లో వేయబడింది, దంచబడింది, పిసకబడింది, ముద్దగా మార్చబడింది, రక్తం స్రవిస్తుంది. ఇప్పుడు ఆ పండు ముద్దని తీసుకొని యెషయా చేతిలో పెట్టారు. యెషయా ఏం చేశాడు? హిజ్కియా కురుపుల మీద పెట్టాడు. ఇప్పుడు ఆ కురుపులు ఏమయ్యాయి? మాయమైపోయాయి, నయమైపోయాయి. నువ్వు, నేను, మనందరం కూడా అటువంటి పాపపు స్థితిలో, పాపపు రోగంలో, పాపపు పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కోసం, నా కోసం ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే నీ కోసం, నా కోసం ఆ పాపము నుండి మనల్ని తప్పించు నిమిత్తము ఎవడు లేడు. ఎవడున్నాడు? ఎవడు లేడు. అందరూ పాపాత్ములే, అందరూ దుర్మార్గులే, అందరూ చెడిపోయిన వారే, అందరూ దారి తప్పిన వారే. కనుక ఎవ్వరు మన రోగాన్ని, మన పాప రోగాన్ని తీసేవారు లేరు. ఆ పాప రోగంతో మనం కూడా మరణానికి అతి సమీపంగా ఉన్నాము. ఆ పాపం మనల్ని కూడా చంపటానికి సిద్ధంగా ఉంది. మరణకరమైన ఆ పాపం మనల్ని పీడిస్తుంది.
అప్పుడు ఏ పళ్ళ ముద్ద, ఏ యొర్దాను నది, ఏది రాలేదు మన దగ్గరికి. ఏమొచ్చింది? యెషయా గ్రంథము 53:5. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను రోట్లో వేసి దంచబడెను. ఎందుకు? మనకున్న పాప రోగాన్ని తీసివేయి నిమిత్తమే ఆయన ఎలా మార్చబడ్డాడు? అంజూరపు పళ్ళ ముద్దలా కాదు, ఒక మాంసపు ముద్దలా మార్చబడ్డాడు. అతను ఇప్పుడు ఎక్కడ? ఆ గొల్గొతా పర్వతం మీద ఆ కలువరి శిలువలో ఇసిరేశారంట. అతన్ని మెత్తగా చేయబడ్డాడంట, కొట్టారంట. ఆ పిలాతు రాజు దగ్గర ఆ జడ్జిమెంట్ అయిపోయినప్పుడు యేసుని సిలువ వేయ వారికి అప్పగించెను. ఇప్పుడు వారు ఎలా రండి సారిగా మన తీర్పు అయిపోయింది, ఇక్కడ జడ్జిమెంట్ అయిపోయింది. రాత్రి అంతా ఈ కోటలోనే ఉన్నాము, గెస్తమనే తోటలో నుంచి తీసుకొని వచ్చి కోటలో ఉంచాము. ఇప్పుడు తీర్పు అయిపోయింది కదా, ఇక రండి సార్ మర్యాదగా పిలిచారా? లేదు, ఫాదరా మెడలు పెట్టి ఆ ఎత్తైన ఆ ప్రాంతంలో నుంచి ఒక 50-60 మెట్ల మీద నుంచి ఇలా నెడితే డొల్లుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు కింద మెట్టు వరకు వచ్చాడు. కింద మెట్టు వరకు వస్తే కింద మెట్టు దగ్గర ఒకడు పట్టుకొని, లే వంచకుడా ఛీ అని ఊశారు, గడ్డం పెరికారు, ముద్దలా మార్చారు అతన్ని. ఏ ముద్ద? అంజూరు పళ్ళ ముద్ద కాదు, మాంసం ముద్దలా మార్చారు. కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, చేతులతో కొట్టారు, చెంపదెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ఈక్వల్ టు చివరిగా చూస్తే ఎప్పటిదాకా? ఉదయం 6 నుంచి ఆ 9 వరకు చూస్తే అతను ఒక ముద్దలా మార్చబడ్డాడు. అతని శరీరం మొత్తము రక్తంతో నింపబడి ఉంది. అతని శరీరం ఇలా నిలవబడట్లేదు. ఇలా నిలవబడితే బాడీ ఫిజిక్ ఉంది, నయమాన స్థితి అవ్వచ్చు, మన స్థితి అవ్వచ్చు, కానీ అతను వంగిపోతున్నాడు. మాంసం ముద్ద స్థితి. ఆ వంగిపోతున్న వాడిని ఇసిరి అవతలేస్తే శిలువ మీద పడ్డాడు. మాంసం ముద్దలాగా అతను బంతిలా డొల్లుకునే పరిస్థితి. ఎవరి కోసం? ఎవరు లేని నిన్ను నన్ను రక్షించు నిమిత్తమే. ఆయన కల్వరి శిలువలో ఘోరమైన స్థితిలో మాంసం ముద్దలా మార్చబడి అతను బలి అయిపోయాడు. ఆ బలి వల్ల, ఆ రక్తం చిందించడం వల్ల ఏమైపోయిందంట? యెషయా గ్రంథము, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంజూర పండు ద్వారా స్వస్థత కాదు. ఎక్కడ? ఆ నదిలో మునగటం వల్ల స్వస్థత కాదు, కోనేటిలో మునగటం వల్ల స్వస్థత కాదు. ఆయనే మాంసం ముద్దగా మార్చబడి ఆ మాంసం ముద్ద మన పాప రోగం మీద పెట్టబడటం వల్ల మనకి పాప విముక్తి. ఇప్పుడు మనం పాపాత్మలు కాదు, ఆయన మాంసం ముద్ద ద్వారా పరిశుద్ధులమయ్యాము. కనుక మనం ఏ రీతిగా ఆరాధన చేయాలి? అయ్యా పాపినైనా నన్ను రక్షించుటకు ఒక్కడునూ లేడు, ఎవ్వడునూ లేడు, నా వారంటూ ఎవరు లేరు. నన్ను వెలివేసిన వారు, నాకు గోనె పట్ట ఇచ్చిన వారు, నన్ను అసహించుకున్న వారు, నన్ను ఆ ప్రాంతంలో ఒంటరిగా పడేసిన వారు. అటువంటప్పుడు నీవు నా దగ్గరికి వచ్చావు. ఎలీషా రాలేదు ఎక్కడికి? నయమాన్ దగ్గరికి. లేకపోతే యెషయా వచ్చాడు హిజ్కియా దగ్గరికి, కానీ ఎటువంటి రక్తము చిందించలేదు, ఎటువంటి క్రయధనము చెల్లించలేదు. ఒక 100 రూపాయలు బండిలో పెట్రోల్ పెట్టుకొని ఇతను గాయాలు నయం చేయి నిమిత్తం ప్రయాణం కూడా చేయలేదు. అరే పోయి అంజూర పండు ముద్ద తినరా. వారు వెళ్ళారు, ఆ చెట్టు నుండి ఆ కాయను తెంపారు, ఆ పండును తెంపారు, రోట్లో వేశారు, దంచారు, దాన్ని ముద్ద చేశారు, ఆ కురుపుల మీద పెట్టారు, అతను నయమయ్యింది. యేసుక్రీస్తు అయితే ఆ రీతిగా కాదు, నీ కోసం నా కోసం ఒక మాంసం ముద్దలాగా, ఒక బంతిలా విసరబడ్డాడు, ఒక బంతిలా మార్చబడ్డాడు. అందుకని నువ్వు నేను ఆయన్ని ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుని ద్వారా తీసుకుని రాబడిన నీ మాటల కొరకు వందనాలు. నీ వాక్యంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కొరకు వందనాలు ప్రభువా. మరి నశించిన నన్ను మమ్మల్ని వెతికి రక్షించడానికి లోక పాపను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు ప్రభువా. నీ వాక్యంలో నుండి అనేక సందర్భాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు వందనాలు. నిజంగా ప్రభువా, మరి ఆ నయమాను వలె పాపపు కుష్ఠరోగంతో ఉన్న మమ్మను బాగు చేసేదాని కొరకై
మా కొరకే శిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తం కొరకే వందనాలు ప్రభువా. మరి అంత మాత్రమే కాదు, కోనేటిలో దిగవలసిన వ్యక్తి దుర్బలుడై బలహీనుడై ఎవరు తనకు సహాయం చేయలేని పరిస్థితుల్లో మీరే ఆ స్థలానికి వచ్చి అతన్ని బాగు చేసిన వారుగా మీరున్నారు. అంత మాత్రమే కాదు, యెషయా ద్వారా పలకబడిన ప్రకారం హిజ్కియా మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు తన కన్నీటి ప్రార్థన విని తన పాపమునకు తన యొక్క రోగమునకు పరిహారముగా ఆ అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని రాబడినట్లుగా మా కొరకు, నా కొరకు, నా పాపము యొక్క శిక్షను నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నప్పుడు